ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కాల్పుల్లో ఒక జవాన్ ప్రాణాలు కోల్పోయారు. గంగులూరు పిఎస్ పరిధిలోని ఆండ్రీ అటవీ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అటు కాంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సునీత, దాదాపు నెల రోజుల గ్యాప్ తర్వాత ఛత్తీస్గఢ్ ఇవాళ కాల్పుల మొసతో దద్దరిల్లిపోతుందని చెప్పుకోవచ్చు. గత నెల రోజులుగా అంటే పోయిన నెల ఫిబ్రవరి నెలల చివరిలో 12-13 తేదీలో ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆ తర్వాత దాదాపు నెల రోజుల పాటు ఎలాంటి ఎన్కౌంటర్ లేకుండా కాస్త ప్రశాంతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇవాళ బీజాపూర్ జిల్లా ఉన్నటువంటి గంగులూరు పిఎస్ పరిధిలో ఆండ్రీ అటవీ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా చెప్తా ఉన్నారు. ఒక జవాన్ కూడా మావోయిస్ట్ ఎక్స్చేంజ్ ఫైర్ లో ఒక జవాన్ కూడా మృతి చెందినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే 2 డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నాము. ఒక జవాన్ మృతి చెందినట్టుగా కూడా బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ కూడా అఫీషియల్ గా డిక్లేర్ చేశారు. దాదాపు 700 మంది భద్రతా బలగాలకు సంబంధించినటువంటి జవాన్లను రంగంలోకి దింపారు. నిన్న సాయంత్రం నుంచే ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్న సాయంత్రం పక్కా సమాచారం అందుకున్నటువంటి భద్రతా బలగాలు ఒక మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు సమావేశం జరుపుతున్నారు. 2-3 దళాలకు సంబంధించినటువంటి సంయుక్త సమావేశం కొనసాగబోతుందనేటువంటి సమాచారం అందుకున్నటువంటి భద్రతా బలగాలకు సంబంధించినటువంటి 700 మంది జవాన్లను నిన్న సాయంత్రం పూటనే ఈ బీజాపూర్ అడవుల్లోకి పంపడం, వాళ్ళంతా కూడా గత రాత్రి అంతా ట్రావెల్ చేసి ఏదైతే మావోయిస్టులు బస చేసినటువంటి ప్రాంతానికి చేరుకొని మాట వేసి ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎన్కౌంటర్ కొనసాగించి 20 మంది మావోయిస్టులను మట్టుపెట్టినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ 3 నెలల కాలంలో 2025 సంవత్సరంలో 3 నెలల కాలంలో దాదాపు 71 మంది మావోయిస్టులను అంతమొందించారు. దాంతోపాటు పెద్ద ఎత్తున లొంగుబాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సమక్షంలోనే 122 మంది మావోయిస్టులు గత 3 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా ఛత్తీస్గఢ్ లో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి మావోయిస్టుల ఏరివేత కీలక అంకానికి చేరుకుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టు చెప్తున్నారు. ఇవాళ జరుగుతున్నటువంటి గంగులూరు ఎన్కౌంటర్ వెనుక దాదాపు నెల రోజుల క్రితం లొంగిపోయినటువంటి మీడియం దినేష్ అనేటువంటి దళ కమాండర్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. గంగులూరు ఏరియా కమిటీకి చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. 82 కేసులు ఎదుర్కొన్నటువంటి ఇతను గత నెల పోలీసులు ఎదుట లొంగిపోయినట్టుగా సమాచారం ఉంది. అక్కడ లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఇస్తున్నటువంటి సమాచారం కావచ్చు, దళాల మూవ్మెంట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో భద్రతా బలగాలు చాకచక్యంగా వ్యవహరించినటువంటి నేపథ్యం కనపడతా ఉంది. అందులో భాగంగానే ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 20 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఆయుధాలు అట్లాగే పేలుడు పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా చుట్టూ దాదాపు 5 కిలోమీటర్ల మేర సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మృతదేహాల తరలింపు కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇంకా అడపాదడపా కాల్పులు జరుపుతున్నట్టు కూడా బీజాపూర్ ఎస్పీ చెప్తున్నారు. ఎన్కౌంటర్ ఇంకా ముగియలేదు, కొనసాగుతుందనేటువంటిది పోలీసు బలగాల నుంచి వచ్చినటువంటి సమాచారం ఉంది. పక్కా సమాచారం అందుకున్నటువంటి భద్రతా బలగాలు అగ్రనేతలు ఉండేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి సమాచారంతో నిన్న సాయంత్రం లాంచింగ్ చేసినటువంటి ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసి కొనసాగించారు. ఈ ఎన్కౌంటర్ తో దాదాపు ఈ యొక్క ఏడాదిలోనే 100 మందికి పైగా మావోయిస్టులు 3 నెలల కాలంలోనే 100 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే గడిచిన ఫిబ్రవరి వరకు 71 మంది చనిపోయారు. ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటికి 20 మంది ఇక్కడ చనిపోయారు. నారాయణపూర్ కాంకేర్ సరిహద్దులో జరుగుతున్న ఎన్కౌంటర్ లో మరొక 4 చనిపోయారు. అంటే ఇవాళ ఒక్కరోజు 25 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టినటువంటి వ్యవస్థ ఉంది. 2 వేరు ఎన్కౌంటర్లు ఇవి. ఒక ఎన్కౌంటర్ లో మాత్రం 20 మంది చనిపోయారు. ఇది బీజాపూర్ జిల్లాలో జరిగింది. అట్లాగే కాంకేర్, నారాయణపూర్ సరిహద్దులో జరుగుతున్న ఎన్కౌంటర్లు 4 మావోయిస్టులు మృతి చెందారు. మొత్తంగా చూస్తే ఇవాళ ఒక్కరోజు 25 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మొత్తానికి గంగులూరు పిఎస్ సంబంధించినటువంటి ఎన్కౌంటర్ మాత్రం ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్తున్నారు.
అడపాదడప ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కొనసాగుతున్నటువంటి పోలీసులు చేస్తున్నటువంటి సమాచారం ఉంది. పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెందడం ఆ పార్టీకి తీరని ఎదురు దెబ్బగా చెప్తున్నారు సునీత. సంభవం మనం చూస్తున్నాం, భారీ ఎత్తున అంటే చాలా మంది చనిపోవడం జరుగుతుంది, ఎన్కౌంటర్స్ కూడా రెగ్యులర్ గా జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఏమన్నా కొంచెం తగ్గే అవకాశం ఉందని అనుకోవచ్చా? ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం చూస్తే ఒక పక్క లొంగుబాట్లు జరుగుతూనే ఉన్నాయి. దిగువ క్యాడర్ అంతా కూడా లొంగిపోయేందుకు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే మనకు సరిహద్దుగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ నుంచి మన రాష్ట్రానికి వచ్చి లొంగిపోయినటువంటి వాళ్ళ సంఖ్య 122 ఉంది గడిచిన 3 నెలల కాలంలో. అటు బీజాపూర్, దంతెవాడ, నారాయణపూర్ ఏరియాలలో కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నటువంటి పరిస్థితి. కానీ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యమాన్ని లీడ్ చేసినటువంటి హిడ్మా లాంటి వాళ్ళు ఎవరు కూడా లొంగిపోయేందుకు ముందుకు రావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో చావోరేవో యుద్ధక్షేత్రంలోనే కార్యక్షేత్రంలో తేల్చుకుంటాం తప్ప లొంగిపోయేటువంటి ఆస్కారం లేదు అనేటువంటి తెగించి కూర్చున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే పోయిన ఏడాది దాదాపు 4 అగ్రనేతలను మావోయిస్ట్ పార్టీ కోల్పోయింది. అయినప్పటికీ కూడా ఈ యుద్ధం విషయంలో మట్టుకు వెనకాడేటువంటి ప్రసక్తి లేదని మావోయిస్ట్ అగ్రనేతలు భీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితి వస్తుంది. కానీ కింది స్థాయిలో ఆ ఏరియా కమిటీలకు సంబంధించినటువంటి దళాలకు సంబంధించినటువంటి మావోయిస్ట్ సానుభూతి పరులు, మిలిటెంట్లు పెద్ద ఎత్తున ఒక పక్క లొంగిపోతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎన్కౌంటర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ.